ఏంటండి కష్టం? నాకు అర్థం కాదు. ఏంటి కష్టం? అది ప్రభుత్వ బాధ్యత. అది దట్స్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ వల్ల బ్రహ్మాండమైనటువంటి టెరిషియరీ కేర్ మెడికల్ హాస్పిటల్స్ పేద ప్రజలకు అందివ్వాలన్నటువంటిది ప్రభుత్వ బాధ్యత. అది ఆ పని చేయడం అనేసి మేము నిర్వహించలేము. ఎవరి కోసం నిర్వహిస్తారు? ఎవరి కోసం నిర్వహిస్తారు? మా హక్కు అది. విద్యా వైద్యం మా హక్కు, పేదల హక్కు అది. ప్రైవేటైజేషన్ పేరుతో మమ్మల్ని దూరం చేయడానికి మీకెవరిచ్చారు అధికారం? మీకు అధికారం వచ్చింది కదని చెప్పి ఇష్టానుసారం నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఇంతమంది ప్రజలకి ఇంతమంది డాక్టర్లు ఉండాలా అన్నటువంటిది కొన్ని స్టిపులేటెడ్ గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి స్టాఫ్ రిక్రూట్ చేసి అన్నీ చేస్తేనేమో మీరేమో ప్రైవేట్కి అమ్మేస్తారా? ఈ పనికిమాలిన వాదనలన్నీ కూడా చూస్తాం కదా. వీటన్నిటి మనం గత వారం రోజులుగా చూస్తే, వారం ఏంటి గత 10 రోజులుగా మనం చూస్తే ఎంతటి పబ్లిసిటీ అండి, ఎంతటి ఎలివేషన్ అండి. చంద్రబాబు గారు ఫ్లైట్ ఎక్కితే ఒక డైలాగ్, చంద్రబాబు గారు ఫ్లైట్ దిగి ఒక అడుగేస్తే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎంత హడావుడి చేశారండి. అదేదో నిజంగా ఏదో జరిగిపోతుంది కాల. చంద్రబాబు గారు ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తారు కాల, లక్షల కోట్లు అని చెప్పి పాపం రాష్ట్ర ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తే జరిగినటువంటిది మనం చూద్దాం. ఇదేమో నేను విమర్శించక్కర్లేదు, మీరు కూడా ఎవరు విమర్శించక్కర్లేదు. చంద్రబాబు గారు జేబు పత్రికలు, ఒకటి ఆంధ్రజ్యోతి, 2 ఈనాడు, వాళ్ళు ఈరోజు రాసినటువంటి వార్తల్ని నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూపించండి బాబు. ఏదండి? చంద్రబాబు గారి యొక్క ఆంధ్రజ్యోతి ఈరోజు పబ్లిష్ చేసినటువంటిది నేను మీకు చూపిస్తాను. ముందు ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఈనాడులో రాసినటువంటి ఫస్ట్ పేజ్లో దావోస్లో తెలంగాణ రైజింగ్. అదే ఈనాడు తెలంగాణలో వాళ్ళ ఫస్ట్ పేజ్ దావోస్లో తెలంగాణ రైజింగ్ హెడ్డింగ్. సబ్ హెడ్డింగ్ కూడా బ్రహ్మాండంగా పెట్టారు. వెల్లువెత్తిన పెట్టుబడులు. ఈనాడు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం కోసమని ఈనాడులో రాసినటువంటి మాట. మరి అదే ఈనాడు ఆంధ్రప్రదేశ్ గురించి రాసినటువంటి మాట, ఇది మా ఏపీ బ్రాండ్. అంటే ఏమి రాయాలో అర్థం కాక ఇది మా ఏపీ బ్రాండ్. ఏంటి మీ ఏపీ బ్రాండ్? నాకు అర్థమవుతుంది. సబ్ హెడ్డింగ్ కూడా త్వరలో శుభవార్త. జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఉంటుంది. త్వరలో శుభవార్త నారా లోకేష్ గారు. అంటే మనమేమి చెప్పక్కర్లా. ఈనాడే చంద్రబాబు గారి యొక్క ఎఫిషియన్సీ, చంద్రబాబు గారి యొక్క క్యాపబిలిటీ, చంద్రబాబు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ని ఈనాడు స్వయంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పత్రికల్లో ఈనాడు రాసినటువంటి మాటలే దానికి నిదర్శనం. తెలంగాణలోనేమో దావోస్లో తెలంగాణ రైజింగ్, పెట్టుబడుల వెల్లువెత్తిన పెట్టుబడులను రాస్తే, అదే ఏపీ గురించి త్వరలో శుభవార్త, ఇది మా ఏపీ బ్రాండ్ అని చంద్రబాబు గురించి చులకనగా రాసినటువంటి ఈనాడు పత్రిక. మరి అలాగే ఇంకో పత్రిక ఆంధ్రజ్యోతి వారు బ్రహ్మాండమైనటువంటి టైటిల్స్ పెట్టారండి. ఆంధ్రజ్యోతి వారు ఇది చూడాలి మీరంతా. దావోస్ ధమాకా. ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రిక ఇది. ఏంటి? ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రికలో తెలంగాణ ప్రభుత్వం గురించి దుమ్ము రేపిన తెలంగాణ బృందం. చదవండి ఇది బాగా. సుమారుగా 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని దుమ్ము రేపిన తెలంగాణ బృందం, దావోస్ ధమాకా. అదే ఆంధ్రజ్యోతి ఏపీలో హెడ్డింగ్, మళ్ళీ ఏపీ బ్రాండ్. కూడబలుకొని ఏం రాయాలో అర్థం ఒక ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళిద్దరూ సాయంత్రం పూట మాట్లాడుకొని ఏం రాద్దాం అని, సరే ఏపీ బ్రాండ్ అని రాద్దామని ఇద్దరు ఒకే మాట మాట్లాడుకొని ఇది మా ఏపీ బ్రాండ్ అని చెప్పేమో ఈనాడు వాళ్ళు, మళ్ళీ ఏపీ బ్రాండ్ అని చెప్పేమో ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన. నేనేం విమర్శించక్కర్లేదు.
their papers, their own papers, their pamphlets, their pamphlet papers speaks the same. ఒకే టైటిల్ ఇద్దరు కూడా, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోను. ఇది మా ఏపీ బ్రాండ్. మళ్ళీ ఏపీ బ్రాండ్ ఏడు చేశారు? దావోస్లో బయటపడ్డ మన ఎనర్జీ. దావోస్లో బయటపడ్డ మన ఎనర్జీ అంటే ఎనర్జీకి సంబంధించినటువంటి ఎంఓయూల కోసం ఆయన మాట్లాడాడు. ఏమండి నాకు అర్థమవుదు, ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్లో చేసినటువంటి ఎంఓయూలు అన్నీ కూడా ఎవరు చేయించారండి? శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి దావోస్ వెళ్ళారు. అదాని వాళ్ళతో అక్కడ ఎంఓయూ చేశారు. ఎన్టీపీసీ వాళ్ళతో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఎంఓయూలు చేశారు. గ్రీన్కో కంపెనీస్తో ఎంఓయూలు చేశారు. లక్షల కోట్ల పెట్టుబడి దావోస్ వెళ్ళి తీసుకొచ్చి అన్ని కంపెనీల గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎంఓయూల్ని ద కమింగ్ డేస్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో రెస్ట్ ఆఫ్ ది వాళ్ళందరిని కూడా పిలిపించారు. అందరిని పిలిపించి ఏపీలో గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టించారు. ఒక హబ్ కింద తయారు చేశారు గ్రీన్ ఎనర్జీ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎందుకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేకపోతున్నారు? ఏది మీ బ్రాండ్, మీ ఇమేజ్? సంకనాకించారు ఏపీ బ్రాండ్, సంకనాకించారు అంతే. ఏపీని అన్ని రంగాల్లో కూడా వెనక్కి లాగేస్తూ ఉన్నారు. ఎలా వస్తాయండి ఏపీకి పెట్టుబడులు? మనం ఒకసారి ఆలోచిద్దాం. మనం ఎలా వస్తాయి పెట్టుబడులు? ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే మా శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీ మీద తెలుగుదేశం గూండాలు వెళ్ళి దాడి చేశారు. వాళ్ళ లారీల్ని, వాళ్ళ వెహికల్స్ని, లాజిస్టిక్స్ అన్నిటినీ కూడా బొంబాడు చేసి మాకు ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తే మీ లారీలు ఎలా చేస్తా, లేకపోతే లేదని చెప్పి గొడవ చేశారు. మర్చిపోయినామా? రణస్థలం దగ్గర జరిగింది కదా. మొన్నటికి మొన్న అదాని క్యాంప్ ఆఫీస్ మీద జమ్మల మడుగులు, అది కూడా 1000 మెగావాట్స్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ మీద బీజేపీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిపి వెళ్ళి ఎలా దాడి చేశారు మనం చూసాం. అదాని క్యాంప్ ఆఫీస్ మీద, అదాని కంపెనీకి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ మీద మన వైపు కన్నెత్తి చూస్తారా? చూస్తారా? సజ్జన్ జిందాల్ పాపం, జిందాల్ స్టీల్ వాళ్ళు మన దగ్గర బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఆయన మీద కేసులు పెట్టి జైలు పంపించడానికి ఎవరో ఒక అమ్మాయి కోసం. ఏంది దౌర్భాగ్యం? నాకు అర్థమవుతుంది. హనీ ట్రాప్ అని ఇప్పుడు రాస్తున్నారు కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తున్నారు కదా. నిన్న భీమునిపట్నంలో హనీ ట్రాప్ అని రాశారు, మొన్న వైజాగ్లో హనీ ట్రాప్ అని రాశారు. ఇంచుమించు అలాంటిదే కదా ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగింది. అందరు క్లారిటీ ఉంది కదా. దాని మీద ప్రభుత్వం స్ట్రిక్ట్గా చర్యలు తీసుకుంటే తిరగదోడి మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమో దాన్ని బాధ్యులు చేసి సజ్జన్ జిందాల్ లాంటి ఒక మంచి ఇన్వెస్టర్నేమో మీరు తరిమేస్తారా? ఈరోజు ఆయన వెళ్ళి తిన్నగెళ్ళి మహారాష్ట్రలో పెట్టుకున్నాడు. ఆయన ఇదే దావోస్లో మహారాష్ట్ర గవర్నమెంట్తో 3.6 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎంఓయూ చేసుకున్నాడు. ఆయన మన రాష్ట్రానికి రావాల్సిందే కదా. ఎలా వస్తాయి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు? మీరు వెళ్ళేమో జ్యూరిక్ వెళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడతారా? మీరు జ్యూరిక్ వెళ్ళేమో రాజకీయ ప్రసంగాలు చేస్తారా? నీ కొడుకేమో కాబోయే సీఎం అని చెప్పి మాట్లాడిస్తారా? ఇక్కడ వచ్చేమో ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసరు, ఎలాగండి మీరు పబ్లిక్ సర్వెంట్స్గా చేస్తారు? ఒక కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏంటి దౌర్భాగ్యం ఇది? ఇలాంటి వాళ్ళని చూసి పెట్టుబడిదారు ఎలా వస్తారు? ఏపీకి ఉన్నటువంటి దట్ క్లీన్ ఇమేజ్, గ్రీన్ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ అన్నిటినీ కూడా సర్వనాశనం చేస్తారు ఈ 6 నెలల్లో. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, విద్యావంతులు గమనించాలి, మేధావులు గమనించాలి. ఏం రాయాలో అర్థం కాక ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు రాసినటువంటి ఈ హెడ్డింగ్ని గుర్తుపెట్టుకోవాలి మన అందరం కూడా. దావోస్ 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 అని. ఏడు దావోస్ నాకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఇలాంటి ప్రభుత్వాధినేతలు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం మనందరి దురదృష్టం అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ గారు ఒక మాట చెప్తే, జగన్ గారు రిక్వెస్ట్ చేస్తే
ఇన్వెస్ట్ చేయడానికి దేశంలో ఉన్నటువంటి పేరు మోసిన పెట్టుబడిదారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. ఈరోజు ఎందుకు ఎవరు ముందుకు రాలేదు? ఒక్కరంటే ఒక్కరు వచ్చారా? చంద్రబాబు గారు వెళ్ళి కలిసారే తప్ప చంద్రబాబు గారిని కలవడానికి ఎవరైనా వచ్చారా దావోస్లో?